నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరూ పాడుకునే విధంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 27వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే 27వ గేయంలో గోదా గీతమాలికలో గోదాదేవి కృష్ణుడి సామీప్య స్థితిని పొందటానికి అవసరమైన వస్తువులన్నింటినీ సంపూర్ణంగా అడుగుతోంది. అది ఈ గేయంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ 27వ గేయాన్ని మనం పరిశీలిస్తే 27వ గేయంలో గోదాదేవి శ్రీకృష్ణుడిని ఏ విధంగా ప్రార్థన చేస్తుందో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా విశదీకరణ చేస్తున్నారు. 27వ గేయంలో గోదాదేవి అరిందమ కరుణాకర వరమంగళ గుణాకర గోవిందా నీ కీర్తన గావింతుమురా ముకుంద అంటూ ప్రార్థిస్తోంది. స్వామి, నీకు సంబంధమైనటువంటి వస్తువులన్నీ మాకు ఇచ్చినట్లయితే గోవిందా గోవిందా అంటూ ఎల్లవేళలా నీ కీర్తనలే గానం చేస్తూ ఉంటాము. జగమెల్లను మెచ్చునట్టు జగదీశా నిన్ను కొలిచి పరవాద్యము పొందగా నీ వ్రతము చేసెదము సువ్రత అంటూ కీర్తిస్తోంది. అంటే ప్రజలందరూ మెచ్చుకునే విధంగా నిన్ను కీర్తించి నీ ప్రార్థనలు చేసి పరై అనే తప్పెటలాంటి వాయిద్యాన్ని నీ అనుగ్రహంగా స్వీకరించడంతో పాటుగా నీ సామీప్య స్థితిని కూడా ప్రసాదంగా నీ దగ్గర నుంచి పొందాలి అని ప్రార్థిస్తోంది. అందుకే గోదాదేవి కరకంకణములు ధరించి వరకేయూరములు దాల్చి చెవి కమ్మలు పెట్టి మంచి చీరలెన్నో కట్టెదము అంటూ ఇక్కడ గేయంలో చెప్తోంది. దానికి కారణం ఏంటంటే, ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కాకముందు మల్లెలు మొల్లలు ముడవము కళ్ళకు కాటుక దిద్దము పాలు నేయి మాని గోపాల బాలు కొలిచెదము అని ఇంతకుముందు అన్ని రకాలైన శారీరక సంబంధమైనటువంటి విషయాలను పక్కన పెట్టి, అలాగే రుచులను పక్కన పెట్టి శ్రీకృష్ణ పరమాత్మను పూజించి కీర్తించి ఆయన అనుగ్రహం పొంది ఆయన దర్శన భాగ్యం కలిగి ఆ తర్వాత పరై అనే తప్పెటలాంటి వాయిద్యంతో పాటుగా శ్రీకృష్ణుడి సామీప్య స్థితికి అవసరమైనటువంటి వస్తువులను కూడా పొందటం వల్ల వచ్చే ఆనందంతో అలంకరణ చేసుకుంటామని చెబుతోంది. అందుకే స్వామి నీ అనుగ్రహం కలిగింది, నీ సామీప్య స్థితి కలిగింది, ఆ ఆనందంలో ఉన్నాం కాబట్టి కరకంకణములు ధరించి వరకేయూరములు దాల్చి అంటే కేయూరములు కంకణములు అన్నీ కూడా ధరించి చెవి కమ్మలు ధరించి మంచి చీరలెన్నో కట్టుకొని నీ సామీప్య స్థితి వల్ల సంపూర్ణమైన ఆనందాన్ని అలంకరణల ద్వారా చూపుతామంటూ గోదాదేవి కీర్తిస్తోంది. అలాగే అదేవిధంగా చిక్కని క్షీరమ్ములతో చక్కగా పాయసము వండి మోచేతుల నేయికార మక్కువతో గ్రోలెదము అంటూ కీర్తిస్తోంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ సామీప్య స్థితిని పొందిన ఆనందంలో ఉండటం వల్ల చక్కటి పాలతో చక్కగా పాయసం తయారు చేసుకొని ఆ పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ పాయసాన్ని మోచేతుల నిండా నేయి కారే విధంగా ఆనందంతో గ్రోలుతామంటూ గోదాదేవి కీర్తిస్తోంది. అంటే స్వామి సామీప్య స్థితిని పొందటం వల్ల కలిగిన ఆనందంతో పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పరమాన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ పరమాన్నము లేదా పాయసాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాము అని పలుకుతోంది. ఇక్కడ పరమాన్నం అంటే పరమాత్మ తత్వం అనే వేదాంత శాస్త్ర రహస్యం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే భగవంతుడి సామీప్య స్థితి పొందినప్పుడు, ఎల్లవేళలా భగవద్ అనుభవం కలిగినప్పుడు, భగవద్ దర్శనం కలిగినప్పుడు అది ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఆ శాశ్వత ఆనందాన్ని గ్రోలటమే పరమాన్నం స్వీకరించటం అనే పదంలో ఉన్న విశేషార్థం. కాబట్టి ఇక్కడ గోదాదేవి పరమాన్నాన్ని స్వీకరిస్తామని చెప్తోందంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే పరమాత్మ తత్వాన్నే ఎల్లప్పుడూ ప్రసాదంగా స్వీకరిస్తాం, పరమాత్మ భావన వల్ల కలిగిన శాశ్వత ఆనందాన్ని పొందుతామని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. అందుకే ఈ గేయంలో గోదాదేవి స్వామికి సంబంధించిన మిగిలిన వస్తువులన్నీ స్వామి దగ్గర నుంచి స్వీకరిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ త్రివిక్రముడిగా అవతరించినప్పుడు బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కటానికి త్రివిక్రముడిగా వామనుడిగా అవతరించినప్పుడు జాంబవంతుడు మోగించినటువంటి ఢంకాను స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తుంది. అలాగే రావణ సంహారం చేసిన తర్వాత
శ్రీరామచంద్రమూర్తి విజయానికి సంకేతంగా అదే జాంబవంతుడు మోగించిన పెద్ద బాజాని కూడా శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ప్రసాదంగా స్వీకరిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు ఘటనాట్యం చేసేటప్పుడు నడుముకు కట్టుకున్నటువంటి బాజా కూడా శ్రీకృష్ణుడి దగ్గర నుంచి స్వీకరిస్తుంది. అలాగే కోవెలలో కృష్ణుడికి సంబంధించిన ప్రత్యేకమైన శంఖం ఉంటుంది. దేవాలయంలో ఉన్న ఆ కోవెల శంఖాన్ని కూడా శ్రీకృష్ణ ప్రసాదంగా స్వీకరిస్తుంది. అలాగే పశువులు తప్పిపోయినప్పుడు పశువులన్నీ ఒక దగ్గరికి రావటానికి కృష్ణుడి వస్త్రంలో ఉంచుకునే కొమ్ము బూరాను కూడా కృష్ణుడి నుంచి గోదాదేవి స్వీకరిస్తుంది. అంటే కృష్ణ సంబంధమైనటువంటి అన్ని వస్తువులను సేకరించటం వల్ల సంపూర్ణంగా శ్రీకృష్ణ సామీప్య స్థితి రావటం వల్ల ఆ సామీప్య స్థితిలో ఆ పరమాత్మ తత్వంలో పొందేటటువంటి ఆనందమే శాశ్వతానందము. దాన్నే పరమాన్నం రూపంలో స్వీకరిస్తున్నామని అద్భుతమైన వేదాంత శాస్త్ర రహస్యాన్ని ఈ పాసురంలో గోదాదేవి తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైనా కృష్ణ అనుగ్రహం కలగాలంటే విగ్రహ రూపంలో కృష్ణుణ్ణి పూజించాలి. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 28వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. సత్యనారాయణ స్వామి అంటే ఏంటో తెలుసుకుని ప్రీతిగా ఒక్క నామమైన చదివేమా? లేదు. ఇలాగ ఎప్పుడు సకామ హృదయ, ఎప్పుడు ఏదో కోరికతోనే భగవద్ ఆరాధన చేసేవాళ్ళు. పైగా యశోర్థి భోగలోలుపహ, కీర్తిని భోగములను కోరి చేసేటువంటి వారు వీరి రాజస భక్తులు అన్నారు. వీరికి దీని ఫలం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఏ ఉపాసన చేసినా, ఏ భక్తి చేసినా శాస్త్ర విధిని అనుసరించి చేయాలి. ఒకటి, భగవంతుణ్ణి దింపగలిగేది శుద్ధ భావన. ఆ భావన చేయగలిగే శక్తి మనకు లేదు కనుక శాస్త్ర సహాయం కావాలి. అందుకే భావిస్తే చాలండి భగవంతుడు అంటే. భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోగలిగినంత ఎవరు భావించలేరండి. ఇది తెలుసుకోవాలి. ఆ భావన అంత తేలిక కాదు. అందుకు మన భావనకు అంత బలం లేదు కనుక మంత్రబలం తీసుకోవాలి. మంత్రం మనం తయారు చేసింది కాదు, అది ఋషులు ఇచ్చింది. కాబట్టి దానికి సహజ సిద్ధంగా శక్తి ఉంటుంది. దాన్ని మనం కలుపుకోవాల్సిందే. అందుకే పూజ చేస్తే, గంట పూజ చేసామంటే 99.5 నిమిషాలు బాహ్య దృష్టే. ఆ అర నిమిషమే మన భావం పనిచేస్తుంది. ఏమో అర నిమిషం కూడా అది పనిచేసినా గొప్పదే. త్యాగరాజస్వామి వారు అంటారు, నిమిషమైన తారక రూపుని జడితత్వార్థము తెలిసి రామచింతనతో నామము సేయవో మనస. మన భావన నిమిషం ఏకాగ్రం కావడం కూడా మహా కష్టం. అప్పుడు మరి ఎలా సిద్ధి పొందుతుంది? అందుకే శ్లోకాలు, మంత్రాలు, పుస్తకాలు దగ్గర పెట్టుకు చేసుకోవడం. ఎందుకంటే మనకు ఎలాగో శక్తి లేదు, అందుకు శక్తి ఉన్నది మరుగుడు తీసుకున్నాం. వీటితో మనకి పూజ చేస్తున్నంతసేపు దాని ఫలం ఏ రూపంలో వస్తుంది, దాన్ని ఎలా వినియోగించుకుంటామనే దృష్టి. మంచిదే, ఏం చేస్తాం? అలా శాస్త్రవిధిగా చేస్తే తప్పకుండా ఆ ఫలం ఇస్తానని చెప్తుంది అమ్మవారు. వాడికి ఆ ఫలము లభింపజేస్తాను. కానీ దాని ఫలితం చివరికి ఏమిటి? ఆ ఫలం తీరిపోతుంది. కానీ క్రమంగా అతడు లోకాలు తిరుగుతూ వెళ్తాడు. చేసింది మంచి పని కనుక ఇంతకంటే మరొక ఉత్తమ లోకంకి వెళ్ళి మంచి భోగాలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి రావడం, సుఖదుఖాలు అనుభవించడం, ఇదివరకటి పుణ్య విశేషం చేత మళ్ళీ సద్బుద్ధి రావడం జరుగుతుంది. అంటే తామస భక్తి అసలు గ్రాహ్యం కాదు. రాజస భక్తి గొప్పదని చెప్పలేం, కానీ తక్కువదని తోసిపుచ్చలేం. ఎందుకు తోసిపుచ్చలేం? ఇక్కడ కొంచెం ఆగి మనం చెప్పాలి. ఎందుకంటే కబుర్లకే ఎన్నైనా చెప్పచ్చు. మనమేమిటి, మన మనస్సు ఏమిటి అనేది చెప్పుకోవాలి. ఉన్న మనస్తత్వం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లక్షణం. ఉప్పు ఉప్పగానే ఉంటుంది, కానీ నేను ఎప్పుడైనా ఉప్పగా ఉన్నానేమిటి, కొంచెం తీపిగా మారిపోదాం అనుకుంటే వల్ల కాదు. ఏం చేస్తాం? స్వభావం. అలాగే సృష్టిలో పూర్తి సత్వగుణ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, అంటే సత్వగుణం ఎక్కువ ఉంటూ రాజస తామసములు అల్పముగా ఉంటే దాన్ని దేవతలు అంటారు. వాళ్ళకు ఉంటాయి త్రిగుణాలు, కానీ వాళ్ళ పాళ్ళు ఎక్కువేంటి? సత్వగుణం. తామస గుణం ఎక్కువ ఉంటూ మిగిలిన 2 గుణాలు అత్యల్పంగా ఉంటే వాళ్ళని మనం భూత ప్రేత పిశాచ ఇత్యాదులు చెప్తాం. రజోగుణం ఎక్కువ ఉంటూ మిగిలిన 2 గుణాలు తక్కువ ఉంటే ఆ జాతి పేరు మానవ జాతి. ఇది తెలుసుకోవాలి. ఈ మాట మనకు భగవద్గీత చెప్తుంది, దేవీ గీత చెప్తుంది. అందుకు మానవుడి యొక్క స్వభావమే రాజసం. రాజసం కనుక వాడికి 2 ఉంటాయి. కోరిక తీరాలి, భోగం అనుభవించాలి, సహజం వాడికి. కానీ ఇది ఉన్నంతకాలం మళ్ళీ పుడుతూనే ఉంటాడు. మరి ఏం చేయాలయ్యా అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి? రాజస భక్తి ఉంది, ఒప్పుకోవాలి. అప్పుడు క్రమంగా 10 సత్యనావర్తనలు కోరికతో చేస్తే 11 ప్రేమగా చేయడం నేర్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? రాజసానికి సాత్వికం కలపాలి. కలుపుతూ ఉంటే క్రమంగా ఏమవుతుందంటే
రాజసం వదిలిపోయి సాత్వికం మిగులుతుంది. ఇది సాధనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి క్రమంగా. అయితే సాత్విక భక్తి అంటే ఏమిటో వివరిద్దాం. ముందు రాజస భక్తి బాగా అర్థమైపోయింది, అది తప్ప మరొకటి లేదని కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనం పై కొమ్మ దొరకాలి అంటే ఉన్న కొమ్మ మించి హఠాత్తుగా కాళ్ళు తీసేస్తే అది దొరకదు, వీడు పడతాడు. అందుకే రాజస భక్తి అనే కొమ్మ మీద ఉన్న మనం జాగ్రత్తగా పై కొమ్మైన సాత్విక భక్తిని పట్టుకుంటూ దీన్ని వదలండి. అప్పుడు సాత్విక భక్తే మిగిలిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, అది క్రమంగా సహజంగా నిర్గుణ భక్తులకు తీసుకుపోతుంది. అక్కడ కష్టపడక్కర్లేదుట. సాత్విక భక్తి సాధన చేస్తూ ఉంటే అది నిర్గుణ భక్తులకు తీసుకెళ్ళిపోతుంది. అందుకే భక్తినీయవయ్యా అని అందరూ అడిగారండి. శంకర భగవత్పాదుల వారు కూడా స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్ అంటారు శంకరులు. అంతేనా త్యాగరాజస్వామి వారు భక్తి బిచ్చమియ్యవే రామయ్య అంటూ సాత్వికమగు భక్తి బిచ్చమియ్యవే అన్నారు ఆయన. అది రావడం అదృష్టం అండి. అదే అడిగాడు, నిర్గుణ భక్తి ఇయ్యవే అని అడగక్కర్లేదు. సాత్విక భక్తి వస్తే అదే నిర్గుణ భక్తులకు తీసుకుపోతుంది. మనం లిఫ్ట్ ఎక్కువ కూర్చుంటే ఆన్ చేస్తే అదే ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్తుంది, అంతే. అదేవిధంగా సాత్విక భక్తి మనకు ఉందా లేదా చెక్ చేసుకోవడం, లేకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయడం. రాజసం మన స్వభావం గనక మొదట్లో అది ఉంటుంది, కానీ అక్కడతో ఆగిపోకుండా మనం క్రమక్రమంగా సాత్విక భక్తి తీసుకుంటే అది దివ్య భక్తి అవుతుంది. అప్పుడు దానికి సాధనా భక్తి అంటారు. సాత్విక భక్తి సాధనా భక్తి. అది నిర్గుణ భక్తిలోకి వెళ్ళిపోతే సిద్ధ భక్తి. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే సాధనా భక్తి అనే సాత్విక భక్తిని గౌణ భక్తి అని అంటారు. ఆ నిర్గుణ భక్తిని ముఖ్య భక్తి అంటారు. పేర్లు మారేయండి. భక్తి శాస్త్రం చాలా విస్తారంగా ఉన్నది. అందుకు వాటిల్లో కూడా మనం కొన్ని ఆలంబనలు తీసుకుంటూ దీన్ని వివరిస్తున్నాం. అందుకు ఇప్పుడు సాత్విక భక్తి ఎలా ఉంటుందో అమ్మవారు చెప్తున్నారు. చాలా విశేషమైన అంశం ఇది. సాత్విక భక్తిలో పరమేశార్పణం కర్మ పాప సంక్షాళనాయ చ వేదోక్తత్వాద్ అవశ్యం తత్ కర్తవ్యం తు మయా అనిశం. సాత్విక భక్తి ఎలా ఉంటుందంటే వేదము చెప్పిన సత్కర్మలు ఆచరిస్తాడట. ఎందుకు ఆచరిస్తాడంటే చూడండి, వాడి సంస్కారం ఇది రావడమే మహా కష్టం. వేదము చెప్పింది కనుక ఆచరిస్తాడట. వేదం సాక్షాత్ అమ్మవారి యొక్క వాగ్రూపం. అందుకే నిజాజ్ఞారూప నిగమ అన్నారు. అమ్మ యొక్క ఆజ్ఞారూపం వేదం గనక అమ్మ ప్రీతి కోసం నేను వేదం చెప్పిన ధర్మాన్ని ఆచరిస్తున్నాను. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఏ దేవతను ఎప్పుడు ఎలా ఆరాధించాలి అనేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం మంచిది. పరమాత్ముడే సృష్టిలో అనేక శక్తులుగా అవతారాలుగా భక్తజన నీరాజనాలు అందుకుంటున్నాడు కాబట్టి ఇది పరతత్వం. అయితే ఒక్కొక్క సంకల్పానికి భగవంతుడి యొక్క ఒక్కొక్క అవతారాన్ని ఆశ్రయించాలని మనకు పరమ ఋషులు ఏనాడో తెలియజేశారు. ఏ పనుల్లో అయినా సరే మనకు విఘ్నాలు కలుగుతున్నప్పుడు ఆ విఘ్నాల నుంచి మనం బయటపడటానికి వినాయకుణ్ణి ప్రతినిత్యం కూడాను పూజించాలి. ఏ వ్రతం చేసినప్పటికీ కూడాను పసుపు ముద్దతో చేసిన వినాయకుణ్ణి మొట్టమొదటిసారిగా పూజ చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి తిథి నాడు భక్తి ప్రపత్తులతో 21 పత్రాలతో పూజ చేసి సంవత్సరం అంతా కూడాను స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రలమై తరిస్తున్నాం. అలాగే దారిద్ర్యంతో బాధపడేటువంటి వారు ప్రతి నిత్యం కూడాను లక్ష్మీదేవిని పూజించి దానితో పాటుగా విష్ణువును కుబేరుణ్ణి కూడాను పూజించడం చేత దారిద్ర్యం నాశనం అవుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. కేవలం ఒక్క లక్ష్మీదేవిని కొలిస్తేనే దరిద్రం పోదు. లక్ష్మీదేవితో పాటు విష్ణుదేవుని కుబేరుణ్ణి కూడాను పూజ చేయాలి. కుబేరుని యొక్క మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేయాల్సి ఉంటుంది. గృహంలో అశాంతి ఆందోళన కలుగుతుంటే శ్రీకృష్ణుణ్ణి పూజించండి ఎవరైనా సరే.
కృష్ణ పరమాత్మను గనక పూజ చేసినట్లయితే గృహంలో ఉండేటువంటి అశాంతి, అలాగే ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంటోంది మనకు శాస్త్రం. మిత్రులు శత్రువులుగా మారుతూ ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయండి అంటోంది శాస్త్రం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, కృష్ణపక్షం ఆదివారం, సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:56. తిథి అష్టమి ఉదయం 10:21 వరకు, నక్షత్రం చిత్త సాయంకాలం 6:13 వరకు, వర్జం రాత్రి 12:29 నుంచి 2:17 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:27 నుంచి 5:11 వరకు, అమృతకాలం ఉదయం 11:09 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30కి. నేటి విశేషం ఆదివారం, అలాగనే అనఘాష్టమి, అన్వష్టకాశ్రార్థం. ఆదివారం కాబట్టి చన్నీళ్లతో స్నానం చేయాలి. నదీ స్నానం విశేష ఫలితాన్ని ఇస్తుంది. మధ్యాహ్నపు వేళ స్వామివారికి సూర్యనారాయణమూర్తికి పాయసం నివేదన చేసి ప్రసాదం స్వీకరించాలి. ఉదయకాలమే సూర్య నమస్కారాలు చేయడం మంచిది. రోజంతా భక్తిభావనతో ఉండాలి. నిద్రపోకూడదు, పగటి నిద్ర. నూనె పదార్థాలు తినకూడదు. అలా నూనె పదార్థాలు తిన్నట్లయితే 7 జన్మల పాటు అనారోగ్యము, అలాగనే దారిద్ర్యము సంభవిస్తాయని చెప్పారు. అందుకని నూనె పదార్థాలు తినకూడదు. అది నువ్వుల నూనెకి మాత్రమే పరిమితం, మిగిలిన నూనెలకి ఇబ్బంది లేదు. అలాగనే ఈరోజు అనఘాష్టమి కాబట్టి అనఘాదేవిని, దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా లోకంలో జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించేటువంటి శక్తి పెరుగుతుంది. అంతేకాదు సంపదను సంపాదించే శక్తి, ధార్మికంగా దాన్ని రక్షించుకునే శక్తి, దాన్ని సద్వినియోగం చేసే శక్తి అలవడతాయి. లోకంలో జరిగేటువంటి ఘటనలే మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి. అలాగనే ఈరోజు అన్వష్టకాశ్రార్థం ఉంది కాబట్టి పితృదేవతారాధన మన పిల్లల యొక్క అభివృద్ధికి బాగా సహకరిస్తుంది. అంతేకాదు వాళ్ళని సత్పురుషులుగా మనకు అనుకూలంగా కూడా రూపుదిద్దుతుంది. అందువలన ఆ పితృదేవతారాధన చాలా మంచిది. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 27వ శుభదివసం. దీని ద్వారా గోదాదేవి ప్రార్థిస్తోంది, నిన్ను ఎవరైతే ఆశ్రయించలేదో వారిని కూడా వారి మనసులు మార్చేసి నీకు దాసులయ్యేటట్లుగా చేసి విజయాన్ని సాధించగలిగినటువంటి ధీమంతుడు నువ్వు. నిన్ను స్తోత్రం చేసి నీ నుంచి పరా అనే వాద్య విశేషాన్ని పొందే లోకుల చేత సన్మానించబడలేని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మాకు తీర్చగలవు నువ్వు. అయితే మేము ఆ వాద్య విశేషాన్ని నీ నుంచి సాధించుకుంటే లోకమంతా మమ్మల్ని పొగుడుతుంది. మేము పొందేటువంటి సన్మానం లోకులందరూ కూడా పొగిడేటట్లుగా ఉండాలి. ఆ రోజు మా రూపాలు చాలా ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉంటాయి. మాకు కొన్ని ఆభరణాలు కూడా కావాలి. ముంజెదురు కంకణాలు కావాలి, భుజాలకు అలంకరించుకోవడానికి భుజకీర్తులు కావాలి, అలాగే దండలకి కావాలి, ఆభరణాలు కావాలి, సన్మానం పొందాలి. వాటన్నిటినీ ధరించి చక్కని చీరలు కట్టుకోవాలి. క్షీరాన్నం మునిగిపోయేటట్టుగా నెయ్యి వేసి తింటుంటే ఆ నెయ్యి మోచేతి దాకా కారిపోతుంటే మేమంతా నీతో కలిసి చక్కగా దాన్ని స్వీకరించాలి. ఇది మా కోరిక అని చెప్పి ఆ వ్రతాన్ని గురించి దాన్ని సాధించే
విధానాన్ని గురించి ఆమె వివరిస్తూ ప్రార్థిస్తోంది. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం వలన మిత్రులు, అజ్ఞానం వలన శత్రువులు ఏర్పడతారు. ఇంద్రియములు ఎప్పుడూ పైకే లేస్తాయి. అవి ఎప్పుడూ కూడా ధర్మంతో శాస్త్రంతో వాటికి సంబంధం ఉండదు. వాటికి కావలసింది ఏంటంటే ఇది సుఖపడాలి, ఇది సుఖపడిందన్న అనుభూతి మనసు పొందాలి. దానికి మమ్మల్ని వాడుకో 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 అంటుంటాయి. అందుకే చూడకూడనివి చూస్తూ ఉంటుంది, చెవి వినకూడనివి వింటానంటే, ఏదైనా సరే వాడుకుంటుంది మనస్సు. ఆ ఇంద్రియములను వెనక్కి తిప్పడం సాధన చేత మాత్రమే సాధ్యం. ఇప్పుడు తృప్తి దేని వలన కలగాలి? ఒక దేవాలయానికి వెళ్ళి శిఖరాలు చూడడం చేత. చూపు వలన పవిత్రత ఉండదు, చూస్తున్న వస్తువు వలన పవిత్ర ఉండదు, చూసే మనసులోని భావము చేత పవిత్రత ఉంటుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. నేను సభలోకి ఎవరో ఒక ఆవిడ నడిచి వస్తోంది, నేను అలా చూస్తున్నాను అనుకోండి, ఏమిటండి ఆయన అలా చూస్తున్నారు అని అనిపించవచ్చు. నేను రోజు తెల్లవారి నిద్ర లేవగానే ఏ తల్లికి నమస్కరిస్తానో, ఏ కామాక్షి పరదేవతకి పూజ చేస్తానో, నా తల్లి సభలోకి నడిచొస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ పాదమంజీరములు, నా తల్లి, ఆ కొప్పు పువ్వులు, మా అమ్మ వీడి ఇంత దూరం వచ్చాడని, నన్ను చూడ్డానికి నా తల్లి సభలోకి వస్తోందని నేను నా మనసులో 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఆవిడ పాదముల వంక చూసి ఆ పసుపు రాసిన పాదాలు నా తల్లి కామాక్షి అని నమస్కరిస్తున్నాను అనుకోండి. నే చూసిన చూపు అవతల వారికి అర్థం కాకపోవచ్చు, కానీ చూసిన కన్నుల తప్ప చూసిన భావన చేత నేను పైకెక్కానా? భావన చేత పైకెక్కుతాను, భావన చేత జారిపోతాను. భావన ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచి వస్తుంది. మనసుకి సంస్కారం శాస్త్రము మీద, గురువు మీద ఉన్న విశ్వాసం చేత వస్తుంది. ఇది క్రమం. అప్పుడు ఇంద్రియములు వెనక్కి వెళ్ళి పవిత్రములు ఎందుకు చేస్తాయంటే, మనసుని శాస్త్రము మీద, గురువు మీద ఉన్న విశ్వాసము చేత మనసుని పవిత్రం చేస్తూ ఉంటాయి. అంటే కంటితో చూస్తూ ఉంటాడు, ఏది చూసినా ఈశ్వరుణ్ణి చూస్తాడు. ఓ పర్వతం కనపడింది అనుకోండి, అబ్బా ఏమి ఈశ్వర సృష్టి, ఎంత పెద్ద పర్వతం, ఎన్ని చెట్లు, ఎవడు నీళ్లు పోశాడు, ఎవడు పెంచాడు, ఏమి విశేషం నిజంగా, ఎన్ని కొండలు, నిజంగా ఎటు చూసినా పర్వతాలే, పర్వతాలు, దేవాలయాలు, పక్షులు, బా ఎంత అద్భుతం అని పరవశించిపోతూ ఉంటాడు. ఇప్పుడు కంటితో చూస్తున్నాడు, కానీ లోపల భగవద్భావన చేస్తున్నాడు. చెవితో వింటూ ఉంటాడు, కేవలం విని సంతోషించాడు. ఏదో నెమలి క్రాంఖణం చేసిందనుకోండి, అబ్బా నెమలికి ఇంత గొప్పగా క్రాంఖణం చేసే శక్తినిచ్చినవాడు ఎంత గొప్ప శిల్పి, పావు బుసలో ఏం అందం ఉంది, వీణ తంత్రి మోగితే ఎంత అందంగా ఉంటుంది, అబ్బా దేవాలయంలో గంట మోగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, తెల్లవారుజామున పక్షులు అరుస్తుంటే ఎంత ప్రచోదనంగా ఉంటుంది అని ధ్వనుల యందు ఈశ్వర శక్తిని సమన్వయం చేసుకుంటూ ఉంటాడు. దాని చేత తరిస్తున్నాడు. ఇప్పుడు ఇంద్రియములను వాడుకోవడం అందరం చేస్తాం, ఇంద్రియములను ఎలా వాడుకుంటున్నాడన్న దాన్ని బట్టి దాంతిని పొంది ఉన్నాడా లేదా తెలుస్తుంది. అవి బహిర్ముఖములు అయ్యాయి అనుకోండి, మనసు చూస్తున్న దాన్ని వక్రంగా చూస్తోందనుకోండి, పైకి లేస్తుంటుంది అగ్ని, ఉద్వేగాన్ని పొంది శరీరము అపవిత్ర కర్మల యందు వెడుతుంది. అదే ఇంద్రియములు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, పవిత్రంగా ఆలోచిస్తున్నాయి అనుకోండి, పరమ ప్రశాంతంగా ఉండి 10 మంది ప్రశాంతంగా ఉండే పనులే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, అజామీలుడు పుట్టుకతో పాడైపోయినవాడా? ఎంత పైకెక్కి నించున్నవాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై. ధర్మసంశీలుడై అంటే పని చేస్తాడు. ఏదైనా పని చేసే ముందు సంకల్పం ఒకటి ఉంటుంది కదా, లోపల నుంచి ముందు సంకల్పం వస్తుంది, తర్వాత కర్మ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మయా సౌభపతి పూర్వం మనసాహి వృతః పతి తేన చాస్మి వృతా పూర్వం ఏష కామశ్చ మే పితుః. ఓ ధర్మాత్మ, శోభపతి సాల్వుణ్ణి నా మనస్సులో నేను ముందే భర్తగా వరించాను. మహాత్మా, ఆయన కూడా నన్ను వరించాడు. మేమిద్దరూ ఇష్టపడ్డాం. అతనితోనే నా పెళ్లి జరగాలనేది మా తండ్రి కోరిక కూడా. స్వయంవరం జరిగి ఉంటే నేను సాల్వుడినే వరించేదాన్ని. ఉండే వాడు కూడా కూర్చున్నాడు అక్కడ ఆయన. కానీ ఇంతలో నువ్వేం చేశావు? అసలు స్వయంవరమే జరగకోకుండా ఎత్తుకొని వచ్చేసావు అందరినీ కూడా. ఇప్పుడు మీకు విషయం తెలిసింది కాబట్టి ధర్మాత్ములు విచారించి ధర్మాన్ని ఆచరించండి అంది. వెంటనే భీష్ముడు అక్కడి బ్రాహ్మణులతో సంప్రదించాడు. కాశీరాజు పెద్ద కూతురైనటువంటి అంబను సాల్వుడి వద్దకు వెళ్ళమని అనుమతించాడు. అవునమ్మా తల్లి, నువ్వు వెళ్ళిపోమ్మా తల్లి, నువ్వు అక్కడికి. తర్వాత అంబిక, అంబాలిక అనేటువంటి ఇద్దరు కన్యలను విచిత్రవీరుడికిచ్చి పెళ్లి చేశాడు. విచిత్రవీరుడు 16 సంవత్సరాలు గల ఆ అంబిక, అంబాలికలతో కామభోగాలను అనుభవించాడు. వారు విచిత్రవీరుడు భర్తగా లభించటం తమ అదృష్టమని భావించుకున్నారు. ఇలా వారితో విచిత్రవీరుడు 7 సంవత్సరాలు నిర్విరామంగా ఆనందించటంతో యవనంలోనే అతడికి క్షయరోగం వచ్చింది. అప్పుడు అతడి స్నేహితులు, ఆప్తులు, బంధువులు అందరూ పెద్ద పెద్ద వైద్యుల చేత చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. సమయాసమయాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కామభోగాలను అనుభవించడం చేత విచిత్రవీరుడు సూర్యుడు అస్తమించినట్లుగా చిన్నతనంలోనే మరణించాడు. ఇక్కడికి అయిపోయింది. దీని ఒక పేజ్ లాగా అయిపోయింది. భీష్ముడు సోదరుడి మరణానికి చింతిస్తూ తల్లి ఆజ్ఞ ప్రకారంగా ప్రేత కార్యాలను శాస్త్రం చెప్పినట్టుగా చేశాడు. చేయాల్సిందే కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తర్వాత సత్యవతి పుత్ర శోకంతో దీనురాలై కొంతకాలం గడిపింది. కోడళ్ళు భీష్ముడు ఇంకా బాధపడుతున్నాడని గ్రహించి తానే వారికి ధైర్యం చెప్పింది, ఊరడించింది. తాను చేయవలసిన ధర్మాన్ని గుర్తు చేసుకుంది. తన మాతృవంశాన్ని, పితృవంశాన్ని మనసులో ఉంచుకొని భీష్ముడిని పిలిచి ఇలా అంది. నాయన, ధర్మాత్ముడైన శాంతనుడికి పిండ ప్రదానం చెయ్యటం, ఆయన కీర్తి ప్రతిష్టలను కాపాడటం, వంశాన్ని వృద్ధి చేయటం అన్నీ కూడా ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. ఆహా, ఎట్లా పడితే అట్లా తిరుగుతారు. యథా కర్మ శుభం కృత్వా స్వర్గోపగమనం ధ్రువం యథా చాయుర్ధ్రువం సత్యే త్వయి ధర్మస్తథా ధ్రువః. పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకము లభించటం అనేది నిశ్చితం. ఇవంతా ఇంకా ధర్మ సంఘటాలు పెడుతూ ఉంది, మెల్లగా లేవదీస్తుంది, పీటికను వేస్తూ ఉన్నది. డైరెక్ట్గా మాట్లాడరు కొంతమంది, ఇండైరెక్ట్గా తిప్పి 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 కొడతారు. సత్యాన్ని పలకటం చేత ఆయుస్సు వృద్ధి చెందటం అనేది నిశ్చితం నాయనా. అలాగే నువ్వు కూడా ధర్మబద్ధుడివై ఉన్నావు నాయనా. ధర్మబద్ధుడై ఉన్నావు అనటం అనేది కూడా ఉచితం, నిశ్చితం. ఇందులో ఏ సందేహము లేదు నాయనా. నీకు ధర్మాలు తెలుసు నాయనా, ధర్మ సూక్ష్మాలు తెలుసు నాయనా, ధర్మ విస్మృతి కూడా తెలుసు నాయనా. ధర్మ విస్మృతి అంటే వేదాలు, వేదాంగాలు అన్నీ తెలుసు అన్నట్టు. నీ ధర్మనిష్టను, కులాచార పరిపాలనను నేను గమనిస్తూనే ఉన్నాను నాయనా. ఎక్కడ లేని నాయన వచ్చేసింది. సంకట సమయాల్లో నువ్వు శుక్రాచార్య బృహస్పతుల్లాగా నిర్ణయాలు తీసుకొని కర్తవ్యం చేయటంలో మేధావివి నాయనా. అందుచేత నీ మీద గట్టి నమ్మకంతో నిన్నొక పని చేయమని ఆజ్ఞాపిస్తున్నాను నాయనా. నా మాటలు శ్రద్ధగా విను, దానిని చేయటానికి ప్రయత్నించు. వాళ్ళ పని కావాలంటే ఎంతగా పొగుడుతారు చూడండి. పొగిడి పెట్టింది. నాకు కొడుకు,
నీకు తమ్ముడు అయినటువంటి విచిత్ర వీరుడు నీకెంతో ఇష్టమైనవాడు. అతడు చిన్నతనంలో సంతానం లేకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏడ్చింది. ఇప్పుడు అతడి భార్యలు చక్కని యవ్వనంలో ఉన్నారు, సంతానాపేక్ష కలిగి ఉన్నారు. మనము క్షత్రియులం, అందుచేత ఏదో పెట్టింది, అందుచేత నా మాటను పాటించి వారి యందు పుత్రులను పొందు, ఇది పెట్టింది. ఇది ధర్మమే, ధర్మ కార్యమే. నా మాటను పాటించి వంశం విచ్ఛిన్నం కాకుండా చూడు. అందుకని ఇప్పుడు నువ్వు రాజుగా ప్రజలను రాజుగా నువ్వు ఇప్పుడు రాజు అయిపో, నువ్వు ప్రజలను పాలించు, ధర్మ ప్రకారంగానే పెళ్లి చేసుకో అంటే పబ్లిక్లోనే చేసుకో పెళ్లి అన్నట్టుగా నేను చెబుతున్నాను. నేను నా ఆజ్ఞ, మన పితృదేవతలను నరకంలో పడకుండా చూడు అన్నది. భీష్ముడు అన్నాడు, అమ్మా, ఆహా తల్లి జగన్మాత, అమ్మా తల్లి, నువ్వు ధర్మంగా చెప్పావు తల్లి, ఆహా ఇందులో ఎలాంటి సందేహము లేదమ్మా, చప్పట్లు కొట్టాల్సిందే తల్లి నీ మాటకు. కానీ లోభంతో నేను రాజును కాను, పెళ్లి చేసుకోను, వీటిని స్వీకరించటానికి నా మనస్సు అంగీకరించటం లేదు. రాజ్యాన్ని చేపట్టడం, పిల్లలను కనటం అనేటువంటి ఈ రెండు విషయాల్లోనూ నేను చేసిన తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ నీకు తెలుసు, నీకోసమే చేశాను. పరిత్యజేయం త్రైలోక్యం రాజ్యం దేవేషు వా పునః యద్ వాప్యధికమేతాభ్యాం నతు సత్యం కథం చన. నేను త్రిలోక రాజ్యాన్ని లేదా దేవతా సామ్రాజ్యాన్ని లేదా ఈ రెండిటికన్నా మించినది ఏదైనా ఉన్నా సరే దాన్ని విడిచిపెడతాను, కానీ సత్యాన్ని మాత్రం విడిచిపెట్టను. అమ్మా, భూమి గంధాన్ని వదిలిపెట్టవచ్చు, నీరు రుచిని విడిచిపెట్టవచ్చు, రుచిని ఎక్కడా విడిచదులేండి, విడిచిపెట్టవచ్చు. తేజస్సు రూపాన్ని కోల్పోవచ్చు, ఎక్కడ కోల్పోతుంది తేజస్సు? కోల్పోవచ్చు. ఒకవేళ గాలి స్పర్శను విడిచిపెట్టవచ్చు, స్పర్శనే కదా గాలి, ఎట్లవుతుంది? విడిచిపెట్టచ్చు ఒకవేళ. అలాగే సూర్యుడు వెలుగును, అగ్ని వేడిని, ఆకాశం శబ్దగుణాన్ని విడిచిపెట్టవచ్చు, కానీ చంద్రుడు చల్లదనాన్ని విడిచిపెట్టవచ్చు, ఇంద్రుడు పరాక్రమాన్ని, యమధర్మరాజు ధర్మాన్ని విడిచిపెట్టవచ్చు. నా త్వహం సత్యముత్ స్రష్టం వ్యవసేయం కథంచన. నేను మాత్రం ఎలాంటి పరిస్థితిలోనూ సత్యాన్ని విడిచిపెట్టను. సమస్త ప్రపంచము నశించిన, నాకు అమరత్వము సిద్ధించిన, త్రిలోకరాజ్యం లభించిన, నేను నా ప్రతిజ్ఞను విడిచిపెట్టను అన్న భీష్ముడి మాటలు విని సత్యవతి ఇలా అంది. ఏమంటుంది ఇంకా? నాయన, నీ గురించి నాకు తెలుసు, నీ సత్యనిష్ట నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే నీ తేజస్సుతోనే ముల్లోకాలను సృష్టించగలవు. నీ సత్య ప్రతిజ్ఞను నేనెప్పుడూ మరిచిపోను. కానీ ఆపద్ధర్మానుసారంగా ఈ రాజ్యాన్ని పాలించు, వంశపరంపరను నిలబెట్టు, ధర్మానికి పరాభవం కలగకుండా చూడు, మిత్రులకు సంతోషం కలిగించు, మంచి ఉపాయం ఏదైనా ఉంటే దాన్ని వెంటనే ఆచరించు నాయనా అని ఇలా సత్యవతి దీనంగా పలికింది. రాజ్యము వంశము నాశనం అవుతుంది కదా అని. భీష్ముడు ఆమెతో, అమ్మా, ధర్మం వైపు చూడు తల్లి, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టవద్దమ్మా, అందరినీ నాశనం చేయకు. అట్లా మనం చేస్తే, ధర్మ అసంబద్ధమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తే వంశమే నశించిపోతుంది. క్షత్రియుడు సత్య నుండి భ్రష్టుడు కావటం, ఈ ధర్మంలో కూడా, ఏ ధర్మంలో కూడా, ఈ ధర్మంలో కూడా మంచిది అని చెప్పడం లేదు కదా తల్లి. ఓ రాజమాత, శాంతన మహారాజు వంశం ఇంతటితో ఆగకుండా ఉండే ధర్మబద్ధమైనటువంటి ఒక ఉపాయాన్ని చెబుతాను విను. నేను చెప్పిన ఉపాయాన్ని బుద్ధిమంతులు, పండితులు, ఆపద్ సమయంలో ధర్మం చెప్పే నేర్పురాలైన వారితోనూ సంప్రదించు. ధర్మం ప్రకారంగానే నేను వెళుతున్నాను. తరువాత లోకాచారాన్ని కూడా గమనించు. ఆ తరువాత ఏమి చెయ్యాలో నిశ్చయించుకో అన్నాడు భీష్ముడు. అందరితో కూర్చొని మాట్లాడదాం, సభ జరుపుదాం, ధర్మసభను జరుపుదాం,
ధర్మ తీర్మానం చేసుకుందాం. నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ధర్మదేవతలకు తెలుసు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భీష్ముడు సత్యవతితో, అమ్మా, భరత వంశంలో సంతానం వృద్ధి చెందటానికై ఒక ఉపాయాన్ని చెబుతున్నా విను. ఎవడైనా గుణవంతుడు, నియమవంతుడు అయినటువంటి బ్రాహ్మణుడికి ధనమిచ్చి నియమించు. అతడు విచిత్ర వీరుడి భార్యల యందు సంతానాన్ని కంటాడు అన్నాడు. సత్యవతి విచిత్రంగా నవ్వుతూ, నాయనా, నువ్వు చెప్పింది నిజమే, ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. అయితే నీ మీద నమ్మకంతో మన వంశాభివృద్ధి కోసం నీకు ఒక మాట చెబుతున్నాను. ఆపద్ధర్మాన్ని పరిశీలించే నీకు ఈ మాటను చెబుతున్నాను విను. మన వంశంలో నువ్వే ధర్మాత్ముడు, ధర్మ ప్రకారంగానే వెళ్ళంటున్నావు కాబట్టి నేను ధర్మ ప్రకారంగా వెళుతున్నాను. ఎటు తిరిగి భీష్ముడినే ఇరికిస్తుంది ఈవిడ. సత్యస్వరూపుడవు, ఉత్తమ గతివి కనుక నా మాటలు విని ఆ తరువాత చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చెయ్యి అని చెప్తూ ఉంది. నువ్వు వసు మహారాజు పేరు విని ఉంటావు కదా. ఆయన శుక్లాన్ని ఒక చేప మృంగి గర్భాన్ని ధరించి ప్రసవించటం వల్ల నేను పుట్టానని తెలుసు కదా నీకు. తర్వాత ఒక పల్లెవాడు నన్నొక పుత్రికగా భావించి పెంచాడు. నేను అక్కడ రేవులో బాటసాలను అవతలి ఒడ్డుకు దాటిస్తూ ఉండేదానిని కదా. ఒకనాడు పరాశరముని వచ్చి నన్ను చూసి మోహించాడు. అప్పుడు ఒక ప్రక్క తండ్రి భయం, మరో ప్రక్క ఋషిశాపభీతి భయం నన్ను పీడించాయి. పరాశర మహర్షి అప్పుడు నాకు దుర్లభమైన వరాలిచ్చి సంకట స్థితి నుండి గట్టెక్కించాడు. నేనింకా సందేహిస్తూ ఉండగానే ఆయన తన తపశ్శక్తిని ప్రదర్శించాడు. నా శరీరం మీద మత్స్యగంధం పోయేలాగా చేసి నన్ను యోజనగంధిని చేశాడు. నాతో ఆనందించాడు. నాకొక పుత్రుణ్ణి ప్రసాదించి, ఈ యమునా ద్వీపంలోనే ఈ పుత్రుణ్ణి విడిచిపెట్టు, నువ్వు కన్యగానే మిగిలిపోతావన్నాడు. పారాశర్యో మహాయోగి సబభూవ మహాన్ ఋషి కన్యాపుత్రో మమ పురా ద్వైపాయనగితి శ్రుతః. నేను కన్యగా ఉన్నప్పుడే నా గర్భం నుండి మహాయోగి, మహర్షి అయినటువంటి ద్వైపాయనుడు జన్మించాడు. అతడే వ్యాసుడు. యో వ్యస్య వేదాంశ్చతురః తపసా భగవాన్ ఋషి లోకే వ్యాసత్వమాపేదే కార్ష్ణ్యాత్ కృష్ణత్వమేవ చ. పూజ్యుడైన ఆ మహర్షి తన తపశ్శక్తితో 4 వేదాలను వేరువేరుగా విస్తరించి విభజించి వ్యాస అంటే విభజించువాడు అనే పదవిని పొందాడు. పుడుతూ ఉండగానే 20 సంవత్సరాలు అయిపోయాడు, అంత పెద్ద అయిపోయాడు. మహాయోగి. నల్లగా ఉన్నాడు కాబట్టి అతన్ని లోకులు కృష్ణ అని పిలిచారు. ఆ బాలుడు జన్మిస్తూనే పెరిగి పెద్దవాడైపోయాడు. అసలు బాలుడుగా లేడు, పెద్దవాడైపోయాడు. మనమిద్దరము కలిసి పట్టుబడితే ఆయన విచిత్ర వీరుడి భార్యల నుండి పుత్రులను కంటాడు. ఆహా, ఎంత పెద్ద న్యాయం చెప్పిందో చూడండి. తన కొడుకే కదా అని చెప్పింది. సహి మాముక్తవాంస్తత్ర స్మరేహే కృచ్ఛ్రేషు మామితి తం స్మరిష్యే మహాబాహో యది భీష్మ త్వమిచ్చసి. అతడు తండ్రితో కలిసి వెళ్ళిపోతూ, తల్లి, నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు నీ ముందు ఉంటాను అన్నాడప్పుడు. భీష్మ, నువ్వు చెబితే నేను ఆ తపస్విని ఇప్పుడే పిలుస్తాను. నేను కళ్ళు మూసుకొని ఇప్పుడే పిలిస్తే వస్తాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ప్రత్యక్షమవుతాడు. అంత శక్తివంతుడు. అతడు విచిత్ర వీరుడి భార్యలకు సంతానాన్ని ప్రసాదిస్తాడు. ముట్టకోకుండానే సంతానాన్ని ప్రసాదిస్తాడు. బ్రాహ్మణులతో అక్కర్లేదు అంది సత్యవతీదేవి. ఆ మహర్షి పేరు పలకటంతోనే భీష్ముడు 2 చేతులు జోడించి ఇలా అన్నాడు. తెలుసు కదా, ధర్మమర్థంచ కామంచ
ధర్మమర్థంచ కామంచ త్రినేతాన్యోను పశ్యతి అర్థమర్థాను బంధంచ ధర్మం ధర్మానుబంధనం కామం కామానుబంధంచ విపరీతాన్ పృథక్ పృథక్ యో విచింత్య ధియా ధీరః వ్యవస్యతి సబుద్ధిమాన్. ధర్మం, అర్థం, కామం అనేటువంటి ఈ మూడింటిని పదే పదే ఆలోచించి ధర్మాన్ని దాని ఫలాన్ని, అర్థాన్ని దాని ఫలాన్ని, కామాన్ని దాని ఫలాన్ని, విపరీత ఫలాలను వేరువేరుగా ఆలోచించి తన బుద్ధి చేత మంచి చెడ్డలను నిర్ణయించుకునేవాడే ధీర పురుషుడు, బుద్ధిమంతుడు అని అనిపించుకుంటాడు. అమ్మా, నువ్వు చెప్పిన మాట ధర్మంగా ఉంది తల్లి, మన వంశానికి మేలు కలిగించేదిగా ఉంది, యోగశక్తితో నీ పెద్ద కొడుకు మంచిదిగా ఉంది, నాకు నమ్మకం కలిగింది తల్లి అన్నాడు. ఇలా భీష్ముడు అంగీకరించగానే సత్యవతి కృష్ణాద్వైపాయన మునిని స్మరించింది. వెంటనే వేదమంత్రాలను పఠిస్తూ అక్కడ వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. పిలుస్తూనే వచ్చాడు మహావిష్ణువు. సత్యవతి ఆనందంతో పొంగిపోయి కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది. ఆనందాశ్రువులను విడిచిపెట్టింది. సత్యవతికి ప్రథమ పుత్రుడైన వ్యాస మహర్షి తన కమండలంలోని పవిత్ర జలాన్ని ఆమె మీద చల్లి నమస్కారం చేసి ఇలా అన్నాడు: భవత్యా యది బిప్రేతం తదహం కర్తుమాగతః షాధిమాం ధర్మతత్వజ్ఞే కరవాణి ప్రియం తవ. తల్లి, నీకు ధర్మతత్వం గురించి బాగా తెలుసు. నీ కోరిక తీర్చడానికి నేను వచ్చాను. నన్ను ఆదేశించు తల్లి. నిన్ను సంతోషపరచడానికి నేనేమి చెయ్యాలో చెప్పు అన్నాడు. ఇంతలో రాజపురోహితుడు అక్కడికి వచ్చి వ్యాస మహర్షిని పూజించాడు. ఆయన ఆ పూజను స్వీకరించి ఆనందించాడు. ఆసనం మీద కూర్చున్న తరువాత సత్యవతి ఆయనతో, ఓ వ్యాస, తల్లిదండ్రులిద్దరికీ పుత్రుడి మీద సమానాధికారం ఉంటుంది కదా. తండ్రి పుత్రుడికి యజమాని అయినట్లే కదా. తండ్రి పుత్రుడికి యజమాని అయినట్లే తల్లి కూడా అయి ఉంది కదా. ఇందులో ఎలాంటి సందేహము లేదు. బాగా దీన్ని వినండి. ఓ బ్రహ్మర్షి, ఇక్కడే ధర్మ సందేశాలు కలుగుతుంటాయి చాలామందికి. మళ్ళీ మళ్ళీ వింటే మీకు ధర్మ సందేశాలు కలగవు. అదిగాక వ్యాసుడిలాగా మనం ఉండటానికి వీల్లేదే. మనం ప్రత్యక్షంగా అవుదామా చూస్తాం. పిలుస్తూనే మహాయోగి, ఓ బ్రహ్మర్షి, నా పూర్వజన్మ పుణ్యం వల్లనో దైవయోగం వల్లనో నువ్వు నాకు పెద్ద కొడుకు అయినట్లుగానే విచిత్ర వీరుడు చిన్న కొడుకు అయ్యాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.